ఈ 73వ ఇండియన్ ఫార్మస్యూటికల్ కాంగ్రెస్ వీఆర్ ఆర్గనైజింగ్ ఫ్రమ్ టుమారో. సో దిస్ వాజ్ ఫస్ట్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1947. మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇండియన్ ఫార్మస్యూటికల్ కాంగ్రెస్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ సచ్ ఏ వండర్ఫుల్ ఫార్మస్యూటికల్ సైంటిస్ట్ ఈవెంట్. ఇట్ ఈస్ కంప్లీట్ సెషన్స్. వాట్ ఆర్ ద డెవలప్మెంట్స్ ఏం జరిగినాయి ఇంతవరకు మన ఇండియన్ ఫార్మాలో, ఫర్దర్ వాట్ ఈస్ ద స్కోప్, వాట్ ఆర్ ద ఇన్వెన్షన్స్ ఇన్ ఫ్యూచర్. రాబోయే కాలంలో WHO చెప్పినట్టు ప్రకృతి వైపరీత్యాల వలన 10 మేజర్ డిజాస్టర్స్ ఆర్ గోయింగ్ టు కమ్. దాన్ని మనం ఎలా తట్టుకోవాలా? WHO has given 10 major threats to the globe in future on non-communicable diseases, on alcohol, tobacco, and gastrointestinal disorders, and coronary pulmonary disorders. ఈ గ్లోబల్ థ్రెట్స్ని మనం ఎలాగ ఛాలెంజ్ ఎదుర్కోవాలి అండ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ అవర్ ఇండియన్ ఫార్మా. అందరికీ తెలుసు, హైదరాబాద్ ఈజ్ ద హబ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ అండ్ ఇండియా వీఆర్ నెంబర్ 4 ఇన్ ద వరల్డ్. ఫార్మా రంగంలోకి మన యొక్క స్టాండింగ్ రేటింగ్ అండ్ ర్యాంకింగ్ ఈజ్ నెంబర్ 4 ఇన్ ద వరల్డ్. అండ్ వీఆర్ నెంబర్ 1 ఇన్ ప్రొవైడింగ్ సేఫ్, effective and cost-effective drugs. That to Hyderabad is the major contribution of Hyderabad pharma industry in providing cost-effective drugs to the society. That is one of the major contribution. అలాగే ఈ కాంగ్రెస్లో 8,000 మంది స్టూడెంట్స్, అదే ఇండస్ట్రీ నుంచి మోర్ దెన్ 2,000 పీపుల్ ఆర్ కమింగ్. అండ్ విదేశాల నుంచి 25 స్పీకర్స్ వస్తున్నారు. దే వాంట్ టు explain the new inventions, they want to have the interaction during the scientific deliberations. అదే విధంగా లోకల్గా 48 మంది స్పీకర్స్ని ఐడెంటిఫై చేశాం. టోటల్గా 74 మంది స్పీకర్స్ 3 రోజులు సైంటిఫిక్ డెలిబరేషన్స్లో పాల్గొంటారు. ఫస్ట్ టైం మా ప్రెసిడెంట్ గారు ఈజ్ వెరీ మచ్ పర్టికులర్ అబౌట్ ద స్టూడెంట్ బెనిఫిట్. స్టూడెంట్స్ షుడ్ గెట్ సమ్ బెనిఫిట్ అని ఆయన ఫస్ట్ నుంచి కూడా ఎంకరేజ్ అడిగి ప్లేస్మెంట్ కాంక్లేవ్ అనేది పెట్టడం జరిగింది. ఇంతవరకు స్టూడెంట్స్ పాస్ అయిన తర్వాత జాబ్స్కి రకరకాల కంపెనీకి తిరగడం, కొన్ని ప్లేస్మెంట్ ఖాళీ ఉన్నాయనడం, ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్లేస్మెంట్ కాంక్లేవ్లు పెట్టడమే కాకుండా రేపు ఫస్ట్ డే స్క్రూటినీ చేసుకుంటారు కంపెనీ వాళ్ళు. బై వాల్డిక్టరీ దే వాంట్ టు గివ్ ద ఆఫర్ లెటర్ టు ద స్టూడెంట్స్. దట్ ఈస్ ద ఇనిషియేషన్ టేకెన్ బై అవర్ ప్రెసిడెంట్ పార్థసారథి రెడ్డి గారు. దట్ షోస్ హిజ్ ఎఫెక్షన్ టువర్డ్ ద స్టూడెంట్స్, పర్టికులర్లీ స్టూడెంట్స్ కమ్యూనిటీ. అదేవిధంగా ఆల్ ద 3 days వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ ద లోకల్ లాజిస్టిక్స్, ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ కూడా ఆర్గనైజర్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము స్టూడెంట్స్కి. సో ఎక్సలెంట్ హాస్పిటాలిటీ వీఆర్ గోయింగ్ టు గివ్. దట్ ఈస్ వన్. నెక్స్ట్ స్టూడెంట్స్కి దీంట్లో స్టార్ట్అప్ సెషన్ అనేది ఒకటి ఇంక్లూడ్ చేస్తాం. ఇది కూడా సజెస్టెడ్ బై సార్. So all industry experts will be there. Student will come with an idea. Suppose if the idea companies likes, they can fund that boy for further research in that area, startups. And pharma entrepreneurship అనేది ఇంకొక సెషన్ పెట్టాం స్టూడెంట్స్కి. So that we want to bring some more entrepreneurs from pharmacy. These are some of the highlights of the Congress. And టోటల్గా 26 సెషన్స్, సైంటిఫిక్ సెషన్స్ ఉన్నాయి. అండ్ 26 చైర్మన్, కో చైర్మన్లు, 74 మంది స్పీకర్స్, తర్వాత 125 మంది వాల్యుయేటర్స్. 2,975 పేపర్లు వచ్చినాయి సైంటిఫిక్ అబ్స్ట్రాక్ట్స్. దాన్ని స్క్రూటినీ చేసి మేము 2,500ని యాక్సెప్ట్ చేసాము. అవి దే ఆర్ గోయింగ్ టు డిస్ప్లే దేర్ రీసెర్చ్ వర్క్ ఆల్ ద స్టూడెంట్స్. వాటిలో నుంచి బెస్ట్ పేపర్స్ 100 సెలెక్ట్ చేసాము, బెస్ట్ వారల్. దాని నుంచి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ కూడా ఇద్దామని చెప్పి వన్ ఆఫ్ ద బెస్ట్ వారల్ ప్రజెంటేషన్ విత్ క్యాష్ ప్రైజ్ వీఆర్ గోయింగ్ టు గివ్. అదేవిధంగా కల్చరల్స్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ నాట్ హైర్డ్ ద ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్ ఓన్లీ పార్టిసిపేటింగ్ అండ్ దే ఆర్ ఆర్గనైజింగ్. మోర్ దెన్ 500 వాలంటీర్స్, ఫార్మసీ వాలంటీర్స్, స్టూడెంట్స్, దే ఆర్ వర్కింగ్ డే అండ్ నైట్ టు మేక్ దిస్ ఈవెంట్ ఏ గ్రాండ్ సక్సెస్. సో మై సిన్సియర్ అపీల్ అండ్ రిక్వెస్ట్ టు all our press and media friends, please promote this in a big way, because this is the biggest congress of the Indian Science Congress. This is the biggest conference by any organization. So Indian Pharmaceutical Association is the host.
we are organizing. I am the president for the Indian Pharmaceutical Association. So I request all of you to give a wider publicity and make this contribute yourself for the success of the Congress. Thank you very much.